హాయ్ అండి. ఇక మన శంకర వరప్రసాద్ గారి సినిమా రివ్యూ గురించి చాలా మంది అడిగారు. నేను ఇప్పటివరకు ఏ సినిమా రివ్యూ గురించి నేను చెప్పలేదండి. ఫస్ట్ టైం చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా నేను 6 months నుంచి ఎదురు చూస్తున్నా. సినిమా బాగుంటుంది, దీనిలో యొక్క ఫ్యామిలీ టైపు ఎంటర్టైన్మెంట్ సంక్రాంతికి సూపర్ హిట్ అవుతుంది అనే నా నమ్మకం, మైండ్, ఇలాంటివన్నీ అందరి నోట్లో వింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా నేను నిన్న ఈవినింగ్ సినిమా చూసిచ్చాను. దానిలో నాకు నచ్చిన పాయింట్స్ చకచకా మాట్లాడేసుకుందాం. నాకు ఫస్ట్ నచ్చిన పాయింట్ ఏంటంటే అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసి టికెట్ డబ్బులు ఫుల్గా కడుపు నిండా పండగ భోజనం తిన్నట్టుగా తీశారు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇంకా వరప్రసాద్ గారి మూవీలో నాకు నచ్చిన విషయాలు, చిరంజీవి అమ్మగా చేశారు కదా, తను కోడలికి చెప్పే మాటలు, అది నాకు బాగా నచ్చింది. భార్యాభర్తల విషయాల్లో గొడవల్లో కానీ ఏ విషయాల్లోనైనా వాళ్ళని వదిలేయండి, మనం దానిలో కల్పించుకోకూడదు. కోరి సలహా వచ్చారు అన్నప్పుడు మాత్రమే కల్పించుకోండి. అది చాలా చాలా ముఖ్యం అండి. వాళ్ళు విడిపోవడానికి, గొడవలు పెద్దగా అవడానికి ఎప్పుడూ కూడా భార్యాభర్తల విషయాల్లో ఎవ్వరూ కూడా జోక్యం చేసుకోకూడదు. వాళ్ళందరికీ వాళ్ళు రియలైజ్ అవ్వాలి, తప్పేమన్నా ఉంటే సరి చేసుకుని ముందుకు వెళ్ళాలి. అప్పుడు తొందరగా గొడవలు తగ్గిపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారండి. ఇది మంచి నీతి, నాకైతే నచ్చింది. ఇంకా నచ్చింది బులిరాజు. కొలికెత్తా అంటాడు కదా, తన దీంట్లో అయితే చాలా మంచిగా దత్త తీసుకో అన్నమాట బాగుంది. ఇక మూడోది ముఖ్యమైనది, ఇక మన అనిల్ రావుపూడి గారి గురించి చెప్పాలంటే తన సినిమాల్లో ప్రత్యేకత ఏంటి అంటే భార్యాభర్తల గురించి ఎక్కువగా ఉంటాయి. ఉన్నది ఉన్నట్టుగా నిజ జీవితంలో ఫ్యామిలీ మీద ఫోకస్ ఎక్కువగా చేశారేమో నాకు అనిపిస్తుంది. వాళ్ళకుండే సరదాలు, ఇష్టాలు, కష్టాలు, నష్టాలు భరించేవి ఇవన్నీ తీసుకొచ్చి సినిమాల్లో పెట్టడం వల్ల అవి సూపర్ బంపర్ హిట్ అవుతాయి. దానికి తోడుగా అందరికీ సమన్యాయం చేస్తారు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. తను తీసిన సినిమాని ప్రమోషన్స్ చాలా బాగా డిఫరెంట్ గా చేస్తారండి. ఇవన్నీ నాకు నచ్చే క్వాలిటీస్ తనలో. ఇవే కాకుండా సినిమా హీరో ఉంటారు, ఏ హీరో అయితే ఆ హీరోకి తను ముందుగా తీసిన సినిమాల్లో ఆ సినిమాలో బంపర్ హిట్ అయినవి, తనకు బాగా నచ్చినవి, ఏమైనా డైలాగ్స్ ఉన్నా, పాటలు ఉన్నా అవన్నీ కూడా తీసుకొచ్చి తను చేసే సినిమాలో ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఒక హైలైట్ చేసేటట్టుగా చూపిస్తారు. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇలాంటివన్నీ కూడా చేశారు అంటే ఆ హీరోకి కూడా ప్రత్యేకత ఉంటుంది, ఆ హీరో చేసే యాక్టింగ్ కూడా ఇంకా బాగా ఎంకరేజ్ చేసినట్టుగా అవుతుందని నా అభిప్రాయం. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి సంక్రాంతికి ఒక సినిమా అయితే ఫిక్స్ చేసుకోండి, నేను చూస్తాకి రెడీగా ఉంటాను. ఓకేనా? నేను ఏ సినిమా గురించి కూడా ఇంత వివరంగా నా మనసులో ఉన్న విషయాలు పోస్ట్ చేయలేదండి సోషల్ మీడియాలో. ఫస్ట్ టైం చేస్తున్నాను. మామూలుగా అంటే సినిమా బాగుంది చూడండి, ఇది బాగుంది అది బాగుంది అని జస్ట్ లైట్ గా ఒక 2 మాటలు చెప్పి వదిలేసానే తప్ప ఇంత వివరంగా నేను ఎప్పుడు చెప్పలే. చిరంజీవి గారి అభినయము, అన్ని ముఖ కవలికల దగ్గర నుంచి మొత్తం తన నటనా ప్రావీణ్యం అంతా ఈ సినిమాలో చూపించారు. అలా అనిపించింది నాకైతే. నేను అభిమానంతో చెప్పింది కాదండి, చూసిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇక అందరికీ అభిమానం ఉంటుంది, అందరూ అలాగే అంటారులే అన్న ఆలోచన కాదు. నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా. ఇక అందరూ ఈ పండక్కి ఈ సినిమా చూడండి. పండగ రాకముందే పండగ తీసుకొచ్చేసారు మన అనిల్ రావుపూడి గారు. చాలా బాగుంది సినిమా, అయితే మిస్ అవ్వకండి. ఇక అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరూ పిల్లా పాపలతో అలాగే బంధువులతో పిండి వంటలతో సరదాగా ఎంటర్టైన్మెంట్ గా కలిసిమెలిసి హ్యాపీగా జరుపుకోండి పండుగ. ఉండనా మరి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.